ఫస్ట్ గా ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే అన్ని సొల్లు కబుర్లు మాట్లాడేది. బిజినెస్ కి వచ్చరికి మళ్ళీ చెప్పకపోయేది వాళ్ళకు. అన్న బాగున్నావు, ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నావు అన్ని మాట్లాడేది. కానీ ఈ బిజినెస్ చెప్పాలంటే వాడు ఏమనుకుంటాడో ఒక న్యూనతా భావం ఉంటుంది చూసినా సార్, అట్లా న్యూనతా భావం నాకు బాగా ఉండే. ఎప్పుడైతే మాట్లాడుకుంటూ పోయినా, వాళ్ళతో రిలేషన్షిప్ పెంచుకుంటూ మాట్లాడుకుంటూ పోయినా, అప్పుడు బిజినెస్ ఎట్లా చెప్పాలనేది నాకు ఐడియా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ మధ్య కొత్త కారు తీసుకున్నాం. ఎవరు స్ట్రేంజర్స్, ఇంతకుముందు సార్ చెప్పిన దానిలో కూడా చుట్టాలకు ప్లస్ నా బెస్ట్ ఫ్రెండ్స్ కి, బెస్ట్ రిలేటివ్స్ చెప్పే వాళ్ళకన్నా నేను ఎక్కువగా స్ట్రేంజర్స్ మీద ఫోకస్ చేస్తాను సార్. ఎక్కువగా స్ట్రేంజర్స్. రమేష్ భాయ్ బాగున్నారా, పెట్రోల్ పోస్తుంది అనుకోండి, లేదా బట్టల షాప్ అనుకోండి, లేకపోతే మొన్న మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసాం. చాలా ఎక్కడ పడితే అక్కడ విజిటింగ్ కార్డు ఇచ్చాం. షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా ఏం జరుగుతుందో చెప్తాను సార్. సిస్టర్ బాగున్నారా, మీరు రిలయన్స్ లో పనిచేస్తున్నారు కదా, ఎంత మీరు 9 to మార్నింగ్ 10 to ఈవినింగ్ 9 వరకు నిలబడాలంటే ఎస్ నిలబడాల్సిందే సార్. ఎంత ఇస్తున్నారు మీకు? ఒక 20-30 వేలు ఇస్తారంటే, అమ్మో గంత ఇస్తారా సార్? 12,000 సార్ మహా అయితే. డబ్బులు సరిపోతున్నాయా అనే క్వశ్చన్ అడుగుతాను సార్ నేను. ఈ డబ్బులు సరిపోతలేవు అన్నప్పుడు మరి ఎందుకు ఇంతగానో కష్టపడుతున్నారు? సండేస్ లేదా మీకు వారానికి 1 లేదా నెలకు 2 హాలిడేస్ ఉంటాయి కదా, ఆ టైంలో పట్టి ఏదైనా అవకాశం ఉంటే చూస్తారా అని అడుగుతారు సార్. చేస్తారా అని అడిగాను నేను. ఒక అన్నోన్ పర్సన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అతనికి డబ్బుల గురించి మాట్లాడతాను నేను. ఇన్కమ్ సరిపోతుందా అని అడుగుతాను సార్. ఆ క్రమంలో కరెక్ట్ అవుతారు. నాకు కొంతమంది కరెక్ట్ అవుతారు, కొంతమంది లాగిన్ అవుతారు. ఇక బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ రిలేటివ్స్, లేదా బెస్ట్ ఎవరైతే మన కొలీగ్స్ ఉన్నారో సార్, ఇదే రమేష్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, రమేష్ అన్న బాగున్నావా? ఎస్ బాగున్నా అంటే నేను ఫ్యామిలీ టచ్ చేశాను సార్. ఆ తర్వాత మన డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి, ఎట్లా ఉంది నా జాబ్, ఎట్లా ఉంది, మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు కదా, మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, జాబ్ ఎట్లా ఉంది, ఏముందన్నా పోతున్నా వస్తున్నా, నడుస్తుంది జిందగీ చల్లరా. మరి సండేస్ ఏం చేస్తున్నావు అన్న? రిక్రియేషన్ అంటాం, FORM. ఎఫ్ అంటే ఫ్యామిలీ గురించి మాట్లాడే నేను. రమేష్ అన్న బాగున్నారా, వదిన బాగుందా, పిల్ల అనేటువంటిది వచ్చినట్టయితే ఓ ఫర్ ఆక్యుపేషన్, జాబ్ ఎట్లా ఉంది అని అడుగుతున్నాం. తర్వాత రిక్రియేషన్ లోపల ఇంతమంది చెప్పినట్టుగా సండేస్ ఏం చేస్తున్నారు, హాలిడేస్ ఏం చేస్తున్నారు, ఏదో చెప్తారు సొల్లు కబలి. ఏముందన్నా సోమవారం నుంచి శనివారం పనులు ఉన్నాయి కదా, సండే మిగిలిన కరెంట్ బిల్ కట్టడం, పిల్లలకి షాపింగ్ తీసుకపోవడం ఇది జరుగుతుంది. ఎంకి వచ్చే వరకు మనీ సార్, మనీ ఆర్ మెసేజ్. రమేష్ డబ్బులు సరిపోతున్నాయనే అవి అక్కడ జరుగుతాడు సార్. మనకి బాగా కష్టంగా ఉంది బాయ్. అసలు నెలకు ఎండింగ్ లోపల అప్పులు అడుక్కోవడం అవుతుంది, మళ్ళీ శాలరీ తీర్చడం అవుతుంది, మళ్ళీ అప్పులు తీసుకోవడం, మళ్ళీ ఇదే పని తప్ప పెద్దగా మిగిలిన ఏమీ లేదు. చాలా ఇబ్బంది ఉంది. రిస్క్ లేకుండా, పెట్టుబడి లేకుండా ఒక వ్యాపారం ఉంది. చూస్తావా అనేటువంటిది నేను ఎక్కువగా ప్లాన్ చేస్తాను సార్. సో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా చూసే టైం లోపల కాంటాక్ట్ చేసినాక ఇన్వైట్ చేస్తారు కదా, అంటే నేను తన ఇంటికి పోవడమా, లేదా మన ఇంటికి రావడమా, లేదా ఏదైనా అక్కడ కూర్చుందామా, ఏదైనా గార్డెన్ లో కావచ్చు, లేకపోతే ఇక్కడ డిఎల్సీ కూర్చున్నప్పుడు నీకున్న డ్రీమ్స్ ఏంటి? ఫస్ట్ గా డ్రీమింగ్ ఏముందన్న మనీ సరిపోతలేదు. ఫస్ట్ సీఎంకి చెప్పేస్తుంది, నువ్వు వెస్టేజ్ ఆగిస్టేజ్ అన్ని వదిలేసాయి. కిరాణం షాపుకు మన షాప్ లో ఉన్నటువంటి తేడాను నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇది రిలేషన్ లో కావచ్చు, లేకపోతే స్ట్రేంజర్స్ కి సంబంధించిన అంశంలో కావచ్చు. ఇంకా కొంతమంది ఉంటారు సార్, అంటే మనకు బాగా దగ్గర వాళ్ళు ఎప్పుడు మనం అప్పులు అడుగుతుంటారు. వాళ్ళని ఖచ్చితంగా సార్, ఇంత కష్టపడుతున్నావు కదా, 100% ఎఫర్ట్స్ పెడుతున్నావు కదా, ఈ 100% ఎఫర్ట్స్ పెడితే నీకు లైఫ్ లో ఎక్కడ ఇది ఫ్రీ అయ్యే టైం లేదు, ఫ్రీ అయ్యే ఛాన్సే లేదు. అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు కష్టపడుతున్నావు కదా బాయ్, ఒక ఎక్స్ట్రా 5%, నువ్వు పడే కష్టంలో ఎక్స్ట్రా 5% కష్టపడితే నీకు అద్భుతమైన జీవితం ఉండేది ఒక అవకాశం చూపెడతాను. సో ఈ అవకాశాన్ని నువ్వు చూస్తా అంటే నువ్వు రేపు కానీ ఎల్లుండి కానీ టైం ఇస్తావా? ఎస్ సార్, ఖచ్చితంగా ఇస్తాను సార్ అంటారు. సార్ మనము ఈ బిజినెస్ లోపల కాంటాక్ట్ ఇన్వైటింగ్ లోపల మీరు ఎంత మజా చూస్తారంటే అండి, ఒకడు నాకు తెలుసు అంటాడు, ఒకడు మస్తు చేసిన అంటాడు, ఒకడు మావాడు కూడా చేసి వదిలేసిన అంటాడు. అంటే వాళ్ళని చూస్తే నవ్వేస్తుంటది ఒక్కొక్కసారి. అరే వీని జీవితం ఎప్పుడు బాగుపడుతుందో. అంటే ప్రాక్టీస్ మేక్స్ ద పర్ఫెక్ట్. నేను చెప్తున్నాను కదా సార్, ఒక 10 మందికో 20 మందికో చెప్పేసి చాలా మంది ఈ బిజినెస్ నాతో కాదని వదిలేస్తారు. ఆ తర్వాత కొంతమంది స్ట్రేంజర్స్ తో మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది అబ్బాయి ఎంతమంది స్ట్రేంజర్స్ చెప్పినా వస్తలేరు. ఇంతమంది సార్ చెప్పిన అంశంలో 100% నేను పాటిస్తానండి. పువ్వులు అమ్మేటోడు కావచ్చు, పెరుగు అమ్మేటోడు కావచ్చు, పాలు అమ్మేటోడు కావచ్చు. లాస్ట్ కు మీరు నమ్మరు, మా స్కూల్లో నేను గవర్నమెంట్ టీచర్ అని, మా స్కూల్లో స్కావెంజర్ ని గేమ్ చేసిన జస్ట్ లాస్ట్ మంత్.
స్ట్రేంజర్ తోని ఆయన లిస్ట్ తీస్తే సార్, ఆ జిల్లాలో ఆ మండలంలో ఉన్నటువంటి మొత్తం మండల పరిషత్ ఎంపీపీలు అంటాం కదా, రాజకీయ నాయకులు, వాళ్ళందరూ వచ్చారు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వచ్చారు సార్, ఒక ఒక అధికార పార్టీకి సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వచ్చారు. అంటే ఒక వ్యక్తితోనే వస్తే ఆ వ్యక్తి పనికి రాకపోవచ్చు, ఆ వ్యక్తి పనికి వస్తాడు, ఆ పని లేడు. ఆ వ్యక్తితో లిస్ట్ లో తీసినట్లయితే నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ వస్తాయి. అందుకే నేను ఏమంటానంటే, మీరు ఒక పర్సన్ చూస్తే ఈక్వల్ టు 500 నుంచి 1000 మంది లిస్ట్ ఉంది ఆయన దగ్గర అనుకోవాలి. అంటే 10 మందిని మనము చేంజ్ చేస్తామంటే 10 into 1000 మంది 10,000 మంది కాంటాక్ట్స్ మన దగ్గర ఉన్నట్టే లెక్క. చాలా మంది ఏమనుకుంటారు, నాకున్న కాంటాక్ట్స్ అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు రమేష్ అని చెప్పారు, రమేష్ అన్న జీన్ కాగానే రమేష్ అన్నతో లిస్ట్ రాయిస్తా నేను. అన్న పోదంపా, అరే నీకు ప్రైవేట్ టీచర్ తెలుసు కదా నా పోదంపా, అరే పలానా అంగన్వాడీ మేడం ఉంది పా నా పోదంపా, అరే పలానా ఆర్ఎంపీ ఉంది కదా పదన్నా. ఇక్కడ చూడండి, రమేష్ కి ప్లాన్ చెప్పడం ఇబ్బంది అయింది మీకు, కానీ రమేష్ తో కాంటాక్ట్స్ చెప్పడం చాలా ఈజీ మీకు. అన్నోన్ పర్సన్, నువ్వు ఎంత డ్రీమ్ స్ట్రాంగ్ గా చెప్తా అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతావు. ఇప్పుడు నా తోటి బంధువులకు, నా తోటి మిత్రులకు చెప్పండి నాకు భయం వేస్తుంది. కానీ ఆ మిత్రుని యొక్క బామరిదికు, ఆ మిత్రుని యొక్క చుట్టపుడుకు, ఆ మిత్రుని యొక్క మిత్రుని చెప్పడం చాలా ఈజీ. కాబట్టి కాంటాక్ట్ నెట్లో పెట్టండి, FORM, ఫ్యామిలీని టచ్ చేయండి, ఆక్యుపేషన్ టచ్ చేయండి, రిక్రియేషన్ టచ్ చేయండి, అంటే ఖాళీ సమయంలో ఏం చేస్తున్నావు. తర్వాత మనీ ఆర్ మెసేజ్, దీనిని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత. చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. వై సచిన్ ఈజ్ మాస్టర్ బ్లాస్టర్. వై సచిన్ ఈజ్ మాస్టర్ బ్లాస్టర్ అంటే ఏ బాల్ వచ్చినా కొట్టగలుగుతాడు అతను, ఏ బాల్ వచ్చినా కొట్టగలుగుతాడు కాబట్టి అతని మాస్టర్ బ్లాస్టర్ అన్నారు. అట్లా ఈ బిజినెస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో పట్ల ఎస్పెషల్ గా మన విన్నింగ్ టీం నేర్పేది ఒకటే ఒక మాట అండి, రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనే ఒక బుక్ ఉంటుంది. దానిలో క్లియర్ కట్ గా అవతల వ్యక్తితో ఎట్లా మాట్లాడాలని ఉందండి. మీ దగ్గర లేకపోతే మీ అప్లైన్ దగ్గర తీసుకోండి, ఖచ్చితంగా దాన్ని చదవండి, మళ్ళీ అప్లైన్కి ఇచ్చేయండి. సో కమింగ్ FRE లో కూడా మీకు ఆ బుక్ దొరుకుతుంది, దాన్ని కొనండి, ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకున్నటువంటి అనుభవాన్ని మీకు షేర్ చేశాను ఆల్ టీమ్ మెంబర్స్ కండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బ్యాక్ టు ద హోస్ట్.